మధ్యాహ్నము భోంచేసిన తర్వాత ఈరోజు బయటికి వచ్చామండి పని మీద. ఇప్పుడైతే మేము బీమార్ట్‌కి వచ్చాము. ఇక్కడైతే మాకు బీమార్ట్‌లో అయితే చిన్న చిన్న ప్యాకెట్స్ మాదిరిగా దొరుకుతాయన్నమాట. కొన్ని కొన్ని ఏమంటే డీమార్ట్‌లో అయితే పెద్ద పెద్ద ప్యాకెట్సే దొరుకుతాయి కదా! ఇక్కడ ఏమంటే మసాలా ప్యాకెట్స్ కానీ ఏవైనా సరే ఆవాలని, జీలకర్ర ఇట్లా తాలింపువి అన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్ అని దొరుకుతాయన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువ తెచ్చుకుంటే పురుగు పడుతుంది అనే డౌట్ ఉంటుంది కదా! అందుకని మేము ఇక్కడ బీమార్ట్‌లో చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అని అయితే వచ్చాము. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని కొన్ని తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి బటర్ తీసుకున్నాను. తర్వాత ఇవి స్టిక్స్ తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా పన్నీర్ టిక్కా అట్లా చేసుకోవడానికి యూజ్ అవుతాయి కదా అని. అట్లే ఒక మ్యాగీ ప్యాకెట్ కూడా తీసుకున్నాను. తర్వాత వచ్చి ఇవి టూత్ పిక్స్ తీసుకున్నాను. ఇంకా అట్లే కొన్ని కొన్ని సాసులు అట్లే ఇది ఈస్ట్ తీసుకున్నాను ఒక ప్యాకెట్, అట్లే బేకింగ్ సోడా, ఎందుకంటే కేక్ చేద్దామని చెప్పి అయితే అవి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కొన్ని కెచప్స్ అట్లే కొన్ని బిస్కెట్స్ స్నాక్స్ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి శనక్కాయలు చిక్కీలు ఉంటాయి కదా, పొడి చేసి ఉంటాయి అదనమాట. తర్వాత ఇక్కడ సోయా సాస్ కూడా ఒకటి తీసుకున్నాను, ఎప్పుడైనా ఎగ్ రైస్లో కందు యూజ్ అవుతుంది కదా అని. తర్వాత ఒకటి రెడ్ చిల్లీ సాస్లు అయితే చాలానే అన్నీ తీసుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు ఇంకా పరోటా ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంట్లో పన్నీర్ ఉంది కదా, పన్నీర్ కర్రీ చేద్దాము అనేసి పరోటా ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇట్లా అయితే చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి అన్నమాట అక్కడ. అట్లా అని చెప్పి చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. తర్వాత ఇవి వచ్చేసి చిన్న చిన్న బిస్కెట్స్ అనమాట, చాలా బాగుంటాయి ఇవి. అట్లే ఇంకా గ్రీన్ చిల్లీ సాస్, అట్లే పిజ్జా చేయడానికి, కేక్ చేయడానికి అట్లే మైదా పిండి కూడా తీసుకున్నాను అనమాట. ఇట్లా అయితే మేము అన్నీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. తర్వాత సెజ్వాన్ చట్నీ కూడా అని ఉంటే అది కూడా తీసుకున్నాను అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.